నమస్తే, నేను ప్రశాంత్. హైదరాబాద్లో 5 లక్షలకే 100 గజాల ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయంటున్నారు. మరి అవి ఎంతవరకు నిజం, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉన్నాయి, మరి అవి కొంటే బాగుంటుందా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, మేము ఒక న్యూస్ చూసాము, 5 లక్షలు 10 లక్షలకే మంచి మంచి ప్లాట్స్ దొరుకుతున్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్లో అని. అసలు అవి ఏ ఏరియాలో ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? సో హైదరాబాద్ మార్కెట్ అనేది ఏదైతుందో చాలా అగ్రెసివ్గా చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నటువంటి మార్కెట్. సో హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలైతే ఈ ప్రైస్లో మనకి చాలా కష్టం, మీరు 5-10 లక్షల్లో దొరకడం. సో ఒకవేళ 5 లక్షల నుంచి 100 గజాలు, 133 గజాలు, 200 గజాలు, 500 గజాలు ఎంతైనా కావచ్చు, 100 ఈజ్ మినిమం. సో 100 స్క్వేర్ యార్డ్ నుంచి అబోవ్ స్క్వేర్ యార్డ్ కనుక ఓ 10 లక్షల లోపే కొనాలంటే ఇప్పుడున్న మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ షాద్ నగర్. అంటే బెంగళూరు హైవే, కానీ బెంగళూరు హైవేలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొత్తవి కొన్ని రీసేల్లో కూడా దొరుకుతాయి మనకి. ఎక్కడ అంటే షాద్ నగర్ నుంచి మొదలు పెడితే చర్చర్ల ఈ బెల్ట్లో అవసరానికి అమ్ముకునే వాళ్ళు కొందరు ఉంటారు, ప్లస్ ఇంకా కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కొంచెం తక్కువ రేట్లో కూడా, అంటే 8,000 10,000 గజం రేట్లో కూడా మంచి మంచి బిట్లు దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఆ రేట్లో దొరకాలంటే హైవే నుంచి 3-4 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. హైవేకే కావాలి, ఆ రేట్లో కావాలంటే దొరకవు. కొంచెం లోపలికి వెళ్తే అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ గజాలు తీసుకోవచ్చు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. అంటే మినిమం ఒక 1 కిలోమీటర్ లోపు దొరుకుతుందా మనకి, హైవే కాకుండా అట్లీస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపు అయినా 10 lakhs అబోవ్ పెడితే దొరుకుతుంది మనకి. అంటే 12-15 ఈ మధ్యలో 10 to 15 lakhs మధ్యలో 1 కిలోమీటర్ రేడియస్లో దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే మనం ఇంకొంచెం తక్కువ రావడానికి ఆపర్చునిటీ ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ మీకు తక్కువ వస్తుంది. హైవే నుంచి ఒక 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళాం అనుకోండి, అక్కడ చూసి మనం ఏంటంటే బస్ కనెక్టివిటీ ఎక్కడ ఉందో చూసి అక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. 5 లక్షల నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అప్రూవల్స్ కూడా ఉంటాయి. జీపీ లేఅవుట్స్లో కొన్ని ఉంటాయి, డిటీసీపీ లిమిట్స్లో కొన్ని ఉంటాయి, హెచ్ఎండిఏలో కొన్ని ఉంటాయి. మీకు 5 లక్షలు 10 లక్షలు అంటే ఏ లేఅవుట్లో దొరుకుతుంది అంటే మేజర్గా జీపీ లేఅవుట్స్లో దొరుకుతుంది. సో జీపీ లేఅవుట్స్ అంటే మళ్ళీ అదేమైనా అవుతుందేమో, ప్రాబ్లం అవుతుందేమో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు. కనీసం 1000 రూపాయలు అడ్వాన్స్ కట్టి ఉంటేనైనా మనం తీసుకోవచ్చు, తర్వాత అది మనం కట్టుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా చాలామంది చాలా రకాలుగా రియల్ ఎస్టేట్లో చాలామంది మోసం చేస్తున్నారు, మోసపోతూ ఉన్నారు. సో ఇలా 5 లక్షలు 10 లక్షలు అనగానే చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇందులో ఇట్లాంటి దాంట్లో మోసపోవద్దంటే ఎలా గుర్తించాలి ముందుగా? ఎక్సలెంట్ పాయింట్ ఇది. అంటే ఇది ఒక సైడ్ ఏమో టెంప్టింగ్ అనిపిస్తుంది, ఇంకొక సైడ్ ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్ కొన్ని హైవేలు ఉన్నాయి, ఆ పేర్లు చెప్పాను నేను. కొందరు ఏంటంటే మామిడి చెట్లు వేసి ఇస్తాము, కొందరేమో శ్రీగంధం చెట్లు వేసి ఇస్తాము, కొందరేమో జామ చెట్లు వేసి ఇస్తాము, కొందరేమో డేట్స్ ఖర్జూరా వాటికి సంబంధించి డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓపెన్ ప్లాట్ వేరు, తర్వాత వచ్చేసి ఏంటంటే ఫామ్ ల్యాండ్ వేరు. అవును, ఓకేనా. చాలామంది కూడా ఫామ్ ల్యాండ్ని ప్లాట్ అని చెప్పి అమ్ముతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మార్కెటింగ్ స్టైల్ వాళ్ళదే, కానీ మనం అలర్ట్ ఉండాలి. మీరు కొనేటప్పుడు ప్లాట్కు ఉండే డిమాండ్ వేరే ఉంటుంది, ఫామ్ ల్యాండ్కి ఉండే డిమాండ్ వేరే ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్కి డిమాండ్ వేరే ఉంటుంది. అంటే గుంటల్లాగా 1 గుంట 2 గుంటలు అన్నప్పుడు దీంట్లో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. సో ఒకవేళ గుంటలు కొనాలన్నప్పుడు కొంచెం సిటీ నుంచి దూరం వెళ్తే తక్కువలో దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి, చాలా దూరం వెళ్ళాలి. లేదు కొంచెం సిటీకి దగ్గరలోనే కొనుక్కోవాలన్నప్పుడు మీరు డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ జీపీ లేఅవుట్ అయినా తీసుకోవచ్చు. కానీ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉండాలి, క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే కొనాలి, ఈజీ టు రీసేల్ ఉండాలి, 2 రూపాయల అప్రిషియేషన్ వచ్చేటట్టు చూడాలి. వీటికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే జీపీకి డిటీసీపీకి మహా అయితే 2 నుంచి 4,000 తేడా ఉంటుంది. ఓకే. టీటీసీపీకి హెచ్ఎండిఏకి అగైన్ 2 నుంచి 4,000 తేడా మాత్రమే ఉంటుంది. ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది మారుతుంటాయి. కాబట్టి మీరు అన్నట్టుగా ఎక్కడన్నా ప్రాపర్టీ కొనే ముందు ఏంటంటే ఒక లీగల్ వెరిఫికేషన్ చేసుకొని లేదా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోగలిగితేనే సేఫ్ ఉంటుంది. లేకపోతే తక్కువలో వస్తుంది 2 లక్షలకే గుంట, 1,00,000కే గుంట అంటే ఐఫోన్కే గుంట ఉంటాయి, ఆఫర్లు వస్తుంటాయి కదా ఫోన్లలో మనకి. సో ఇట్లా కొంచెం దూరం వెళ్ళే కొద్ది వస్తాయి ఇవి, కానీ అది పొజిషన్ అక్కడే ఉందా లేదా, క్లియర్ టైటిల్ ఉందా లేదా, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా ఇవి తెలియదు. సో ఇవి జాగ్రత్త తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లను చూసి నమ్మడమే కాకుండా రియల్గా అక్కడ గ్రోత్ పొటెన్షియల్ ఉందా లేదా, ఇక్కడ ఇంత ప్రైజ్లో పెట్టి కొనడం వాల్యూ ఫర్ మనీయా కాదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు మంచిగా వస్తుందా లేదా, ఇవన్నీ పారామీటర్ చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేయకుండా లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఆ లొకేషన్కి ఆ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, హైలైట్స్ ఉన్నాయా లేదా చుట్టుపక్కల, ఇవన్నీ చూసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే తక్కువకి వస్తుంది అన్నప్పుడు తీసుకోవచ్చు, మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో అయినా. నేను ఏం చెప్తా అంటే మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంటే సిటీకి దగ్గర తీసుకోండి, టౌన్కి దగ్గర, జంక్షన్లకు దగ్గర తీసుకోండి. అక్కడ వస్తలేదు అన్నప్పుడు కొంచెం లోపలికి వెళ్ళాలి, తప్పదు, ఎందుకంటే ఆ బడ్జెట్లో అక్కడికి వస్తుంది కాబట్టి. నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పిన కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయిన వీడియోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్
పర్సన్ ఆ వీడియో చూసుంటారు నాది. ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన, ఎక్కడైతే లైట్లు ఆఫ్ అవుతాయో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన. సో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మీ బడ్జెట్లో సిటీ లోపల లైట్లు ఎండ్ అవ్వక ముందే వస్తే అక్కడ కొనండి. అక్కడ బడ్జెట్ సరిపోతలేదు, అక్కడ వస్తలేదు అన్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి. అట్లీస్ట్ మనం కొన్న దగ్గర నుంచి అయినా లైట్లు కనిపిస్తున్నాయా, టౌన్ కనిపిస్తుందా లేదా, సిటీ కనిపిస్తుందా లేదా, ఏదైనా మేజర్ మున్సిపాలిటీస్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా లేదా చూసుకోవాలి. అవి చూసుకొని అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అప్రిషియేషన్ బాగుంటుంది. ఎక్కడ కొన్నా కూడా ఏంటంటే ప్రాపర్టీ మంచి హైట్లో ఉందా లేదా, లేదా మంచి ల్యాండ్ గ్రౌండ్ బాగుందా లేదా, వాటర్ తొందరగా పడుతున్నాయా లేదా, లేదా ఇల్లు కట్టుకోవడానికి తొందరగా ఆపర్చునిటీ ఉందా లేదా, ఇవి లేకపోయినా కనీసం ఇక్కడ యావరేజ్గా ఇయర్లీ ఒక 15 to 20% వాల్యూ పెరుగుతుందా లేదా ఇయర్లీ. డబల్ ట్రిపుల్ ఇవి పెట్టుకోవద్దు మైండ్లో. 15 నుంచి 20%, మహా అయితే 30% మాత్రమే పెట్టుకోవాలి. లో బడ్జెట్ కేటగిరీలో మీరు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినప్పుడు 15 to 30% మాత్రమే ఎస్టిమేషన్. ఈ బడ్జెట్లో మాత్రమే వెళ్ళాలి. ఆ బడ్జెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీతో పోయినాం అనుకోండి ఈజీ ఉంటుంది. ఎందుకంటే చలో నేను ఇలా ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన, సంవత్సరానికి ఇంత 30 10 20 పెరిగినా కూడా చలో 5-6 ఏళ్ళకి నాకు డబల్ అవుతుంది అన్న ఆలోచనతో మనం పోయినాం అనుకోండి మంచి ప్రాపర్టీ కొనవచ్చు. అట్లా కాకుండా మనం గ్రీడీనెస్తో పోయి తొందరపడి ఏదో అక్కడ ఆఫర్ ఇక్కడ ఆఫర్ గోల్డ్ సిల్వర్ ట్రిపుల్ అనగానే తొందరపడ్డాం అనుకో అక్కడ మనం దెబ్బతింటాం. ఇంకోటి ఏంటంటే డెవలపర్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ని బట్టి ఆ ప్రాజెక్ట్ హైలైట్ని బట్టి కూడా కొన్నిసార్లు ప్రైజెస్లో చేంజెస్ వస్తాయి. సో మన బడ్జెట్లో ఎక్కడ వస్తుందో చూసుకొని కొనుక్కోవాలి. సో తక్కువ బడ్జెట్ అనేది ఒక పారామీటర్, కానీ ఓన్లీ తక్కువదే ఉంది కదా అని మాత్రం అట్లా తీసుకోవడం కూడా బ్లైండ్లీ కరెక్ట్ కాదు. సో మన బడ్జెట్లో ఎక్కడ సూటబుల్ అవుతుంది ఎక్కడ వస్తుందో చూసి తీసుకోవాలి. అట్లా తక్కువ బడ్జెట్లో ఒకటి వరంగల్ హైవే, నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఇక్కడ ఉన్నాయి. శ్రీశైలం హైవేలో కడతాలు దాటి ముందుకెళ్ళాలి. ఇవన్నీ మనకి షాద్ నగర్లో ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో, షాద్ నగర్ సరౌండింగ్స్లో ఏ విధంగా అయితే ఉన్నాయో, సో ఇప్పుడు మీరు అన్నట్టు గట్కేసర్ కానివ్వండి ఇట్లా ఆ ప్రాంతాల్లో కూడా దొరుకుతుందా? అంటే షాద్ నగర్ లాగా ఇంకా ఏ ఏరియాలు ఉన్నాయి? 5 లక్షల వరంగల్ హైవేలో బాగుంది, వరంగల్ హైవేలో కూడా ఉన్నాయి. ఒకటేంటంటే మినిమం మీరు గజం లెక్కనే చూసుకోండి. నేనేం చెప్తాను అంటే గజం లెక్కన మినిమం ఒక 5,000 10,000 ఈ బడ్జెట్లో పెట్టుకుంటే కూడా తక్కువ బడ్జెట్లో. ఇంకొక విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి. మీరు తక్కువ బడ్జెట్కి వెళ్తాం అనుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేయకండి, లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేయండి. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే గో ఫర్ మిడ్ టర్మ్ షార్ట్ టర్మ్. అప్పుడు మీరు లాంగ్ టర్మ్ అనేది అగైన్ అది మీకు ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్ కేస్ మీరు కొంచెం డబ్బులు తొందర రావాలి, రేపటి రోజు రొటేషన్కి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఈజీ కొంచెం రీసేల్ చేసుకోవాలన్నా కూడా బాగుండాలంటే కొంచెం అఫోర్డబుల్ కాకుండా కొంచెం ప్రీమియంలోకి వెళ్ళిపోవాలి. అంటే గజం ఒక 15 నుంచి 30 25,000 మ్యాక్స్. నన్ను అడిగితే 25,000 30,000 లోపలే ఉండాలి, 30 దాటి పెట్టొద్దు. ఒకవేళ మీరు లో బడ్జెట్లో అనుకుంటే 5 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల లోపల వస్తుంది. ఎగ్జాక్ట్ ఇదే ఫిగర్ అని కాకుండా ప్రైస్ మారుతుంటాయి. అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి, గజాలను బట్టి, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ని బట్టి, లొకేషన్కి ఉన్న గ్రోత్ పొటెన్షియల్ని బట్టి కూడా మారుతుంటుంది. సో ఎక్కడ రీజనబుల్గా వస్తుందో అక్కడ మనం తీసుకోవచ్చు. తీసుకొని హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. ఒక 5 సంవత్సరాలు నాది కాదు అనుకుంటే ఖచ్చితంగా మంచి రేటు పెరగడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా మంచి ప్రాపర్టీస్ కొనాలి, ఎట్లా గుర్తించాలి, ఇట్లాంటి వాటికి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.